సింగిల్ హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. ఆమెని ఎలా కాస్ట్ చేశారు? ఆ సినిమాలో ఆర్తి అగర్వాల్‌తో మీ వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ కాస్త చెప్తారా? అంటే యాక్చువల్గా మేము హీరోయిన్గా అనుకున్నది మంజుల గారి అమ్మాయి శ్రీదేవి. సార్. నేను మెడ్రాస్ వెళ్ళాను, ఆ అమ్మాయికి కథ చెప్పాను, ఆ అమ్మాయికి నచ్చింది. సో చేస్తానంది, అన్నీ అయినాయి. సురేష్ బాబు గారు ఏం చేశారంటే ఆయన ఎప్పుడు ప్రాజెక్ట్కి ఎలాగ వాల్యూస్ తీసుకురావాలి, ప్రాజెక్ట్ని ఎలాగ క్రేజ్గా బయట వాళ్ళు మాట్లాడుకోవాలి అనే యాంగిల్లో ఆలోచిస్తాడు ఆయన. అంటే మార్కెటింగ్ స్కిల్స్ అనమాట. మేము అన్నీ ఓకే చేసుకున్నాక ఓ రోజు పిలిచాడు నాకు. పిలిచి నువ్వు నాకు నచ్చావు, సూపర్ హిట్ అయిపోయింది, ఆర్తి అగర్వాల్ మళ్ళీ ఎవరికి దొరకదు, ఇప్పుడు మన చేతిలో ఉంది, సెకండ్ ఫిల్మ్ కూడా మనకి అగ్రిమెంట్ ఉంది, మన సినిమాలో అయితే ఎలా ఉంటుంది అంటావా అని అంటే చాలా బాగుంటుంది బాబు అని. సో అలా క్యాష్ చేశారు. మిమ్మల్ని అడిగారు? అడిగారు. అడిగి అదే మామూలుగా అడగటం అంటే మనం నో అనేది ఏమి ఉండదు, బట్ డైరెక్టర్గా నాకు చెప్పాలి కదా, నేనే ఇప్పుడు ఆ అమ్మాయితో సీన్స్ అన్ని చేయించుకోవాలి. అప్పుడు అదే నువ్వు ఫస్ట్ టైం కదా, ఆ అమ్మాయికి తెలుగు రాదు, నువ్వు ఓకే అంటున్నావు కాబట్టి మన గెస్ట్ హౌస్లో ఉంటుంది, సీన్స్ అన్నీ వెళ్ళి ప్రాక్టీస్ చేసి ఎలా చేస్తావు చూడు అని అంటే అప్పుడు రోజు నేను ఈవినింగ్ వెళ్ళి ఒక గంట అమ్మాయితో కూర్చుని సీన్స్ కొన్ని ప్రాక్టీస్ చేసి ఎలా చెప్పాలో చెప్పి తెలుగు డైలాగులు నేర్పేవాడిని అక్కడ పెట్టి తెలుగులో మాట్లాడించి అలా చేస్తాం. సార్, మొత్తం ఈ ప్రాసెస్లో ఒక మంచి బ్యూటిఫుల్ మూమెంట్ ఏమన్నా షేర్ చేసుకుంటారా ఆర్తి అగర్వాల్తో మీది? సెట్లో కానీ మేకింగ్ ప్రాసెస్లో కానీ. ఆర్తి అగర్వాల్ అంటే జనరల్గా సినిమా అన్నాక హీరో హీరోయిన్స్ మధ్యన రొమాన్స్ కానీ కొంచెం క్లోజ్నెస్ సీన్స్ కానీ అన్నీ ఉంటాయి. అవి కూడా వాళ్ళ ఫాదర్ వచ్చేవాడు అగర్వాల్ అని. అతను ఏంటంటే కమర్షియల్ యాంగిల్లో డబ్బులు రెమ్యునరేషన్ తీసుకోవటం అనేది ఒక పార్ట్ అయితే, సెంటిమెంటల్గా కూతుర్ని కాపాడుకోవాలి, కొంచెం కూతుర్ని ఎక్స్పోజ్ చేయనివ్వకూడదు అనేది ఉండేది. బట్ ఈ అమ్మాయి క్యారెక్టర్ పరంగా జస్టిస్ చేయాలి, ఈ క్యారెక్టర్కి ఇలా చేయాలి కాబట్టి చేయాలి అనేది ఈ అమ్మాయికి ఉండేది. సో వాళ్ళిద్దరికి ఏముంది అనేది పక్కన పెట్టేస్తే డైరెక్టర్కి కానీ ప్రొడ్యూసర్కి కానీ మాకు కానీ నేను యాజ్ ఏ డైరెక్టర్గా ఆ సీన్ పర్ఫెక్ట్గా రావాలి అనే దానికోసం మెల్లిగా ఆయన్ని డైవర్ట్ చేసి ఇంకో కారులో రమ్మని, ఆ కార్ డ్రైవర్ని ఒక గంట లేట్గా తీసుకురా అని చెప్పి ఆ లోపు ఆ సీన్ అవగొట్టి అప్పుడు ఆ అమ్మాయి హ్యాపీ అయ్యి తరుణ్ హ్యాపీ అయ్యి మా యూనిట్ అంతా బలి చేశారండి, అతను ఉంటే చేయనోడు ఈ సీన్ అది ఇదని. అలాంటిది ఒకటి జరిగింది. ఇది కూడా ట్రబుల్ షూటింగే. తర్వాత ఎందుకో వాళ్ళిద్దరి మధ్యన చిన్న క్లాష్ వచ్చింది. క్లాష్ వచ్చి వాళ్ళు మాట్లాడుకోవట్లేదు. అప్పుడు కరెక్ట్గా మేము అవుట్డోర్ షూటింగ్ రాజమండ్రి వెళ్తున్నాం. నిండు గోదావరి కదా సాంగ్, ఆ సాంగ్ చాలా ఇష్టపడి రాయించుకుని చేయించుకున్న సాంగ్. దాంట్లో వీళ్ళిద్దరు ఎక్స్ప్రెషన్స్ బాగుండాలి, వీళ్ళిద్దరు ఫుల్ ఒకరినొకళ్ళు అర్థం చేసుకుని ఇన్వాల్వ్ అయ్యి పర్ఫామ్ చేయాలనేది నా ఫీలింగ్. అలా ప్రేమ కూడా ఆ సీన్ ముందే పండి ఉంటుంది అని అందుకుని మేము లక్కీగా ముగ్గురం కలిసి ఒకే ట్రైన్లో వెళ్ళాం రాజమండ్రి. హీరో హీరోయిన్ మీరా? ఒకే ట్రైన్లో ఒకే కూపేలో. సో వాళ్ళిద్దరిని రిక్వెస్ట్ చేసి మళ్ళీ వాళ్ళకి మాట్లాడుకునేలా చేసి రాజమండ్రి వెళ్ళేటప్పుడు మళ్ళీ వాళ్ళు క్లోజ్ అయిపోయారు. ఆ సాంగ్ స్క్రీన్ మీద అద్భుతంగా వచ్చింది. కులశేఖర్ గారు అనుకుంటాను అది రాసి. కులశేఖర్ రాసి. అవును. అండ్ ఆర్పి పట్నాయక్ గారి పాటలు కూడా చాలా ప్లస్ అయింది సినిమాకి. బాగా ఆ సినిమాకి అన్నీ కుదిరినాయి. కథ, మ్యూజిక్, ఫోటోగ్రఫీ, ఆర్ట్ డైరెక్షన్, పబ్లిసిటీ డిజైన్స్తో సుద్దా అన్నీ కుదిరినాయి. ప్రొడ్యూసర్ ప్రమోషను. మీరు కూడా ఒక పాట రాసినట్టున్నారు. తర్వాత రాశారా సార్ ఏ పాటలున్నా? అంటే నేను ఇంకా ఆఫీసులకి వెళ్ళి నేను పాటలు రాస్తాను అనే ప్రొఫెషనల్లో టైప్ కాదు, కానీ ఇన్హెరెంట్ నాలో ఏదో ఉంది. అది కథ రాస్తే కథ మీద ఉంటుంది, డైలాగ్స్ అప్పుడు డైలాగ్స్లో కూడా నేను ఆలోచిస్తాను. అలాగా ఒక హీరో హీరోయిన్కి మధ్యలో
ఆ అమ్మాయి ఫీలింగ్స్ మీద ఇలా ఉంటే బాగుంటుంది అని రైటర్కి చెప్పడానికి ఒక ఫైల్ తయారు చేసుకున్నాను. ప్రతి సాంగ్లో ఇది మ్యాటరు, ఈ మ్యాటర్ రావాలని. అది ఆర్పి పట్నాయక్ నచ్చి వెంటనే ట్యూన్ చేశాడు. సార్ సురేష్ బాబు వాళ్ళకి పంపిస్తే 4 ట్యూన్లలో ఇది బాగుంది, ఈ పాట లిరిక్స్ కూడా బాగున్నాయి అని అనగానే ఆర్పి వచ్చి చరణాలు కూడా మీరే రాసండి అని చెప్పి ఫోర్స్ చేస్తే రాశాను. అది ఎలా ఎలా ఏదో ఏదో అయిపోతుంది, ఎదలో ఏదో మొదలైంది ఆ పాట. ఓకే ఎలా ఎలా అనేది చంద్రబోస్ గారు రాశాడు. ఓకే అది కూడా సీక్వెన్స్ మొత్తం మ్యాటర్ రాసుకుని ఆయనకి ఎక్కడో ఫోన్లో ఉన్నప్పుడు చెప్పా. పొల్లాచిలోనే ఎక్కడో ఉన్నాడు, ఇలాగ పాట రాయాలి బోస్ గారు అంటే, సిచ్యువేషన్ ఏంటి కాశీ గారు, నేను మళ్ళీ అక్కడికి వచ్చే లోపు ఆలోచించుకుంటాను అని అంటే, ఏం లేదు, ఇప్పుడు మన మనసులో ఉన్నది వెళ్ళి చెప్పాలని ట్రై చేస్తాము, ఇప్పుడు చెప్పలేక నీళ్ళు నవ్వులుతూ కాళ్ళతోటి ఇలా అనుకుంటూ మళ్ళీ వెనక్కి వచ్చేస్తాము. అలాంటి ఫీలింగ్లో హీరోయిన్ తను ప్రేమించిన ప్రేమని హీరోకి ఎలా చెప్పాలని తపన పడడమే సాంగ్ అన్నాడు. వచ్చేసింది, అద్భుతంగా ఉన్న సిచ్యువేషను, మీరు వచ్చేటప్పుడు చూడండి, అదర్ కూడా వేస్తాను అది ఇది అని చెప్పి ఎలా ఎలా తెలుపును అనే పాట అదిరిపోయింది సాంగ్. చాలా కాలేజీల్లో సార్ అంటే కాలేజీలో ఫెస్టులు జరుగుతుంటాయి కదా, వాటిల్లో అమ్మాయిలు డ్యాన్స్ వేసే అంటే ఈ పాట లేకుండా అమ్మాయి ఆ ఫెస్ట్లో ప్రతి కాలేజీలో ఈ పాటకి డ్యాన్స్ వేసేవాళ్ళు అమ్మాయిలు. ఎందుకంటే ప్రేమను ఎలా వ్యక్తపరచాలనేది అబ్బాయిలకి చాలా పాటలు ఉన్నాయి, అవును, అమ్మాయిలకి ఎక్కువ పాటలు లేవు. సో చాలామంది లేడీస్ ఈ సాంగ్ని ఓన్ చేసుకున్నారు. అవును సార్, అది యాక్చువల్గా మీరు కళ్యాణ్ రామ్ గారిని పరిచయం చేసే ముందు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అడుగుతున్నాను, కరెక్ట్ కాదో చెప్పండి. హరికృష్ణ గారు మీతో చాలాసేపు కూర్చొని మాట్లాడారంట, బాబు లాంచింగ్ నీ చేతుల్లో పెడుతున్నాను, నీదే బాధ్యత, నేను నిన్ను నమ్ముతున్నాను అని చెప్పేసి చాలాసేపు మాట్లాడారంట మీతో, నిజమేనా? అంటే అలా ఏం లేదు, హరికృష్ణ గారు చాలా జోవియల్. ఇప్పుడు వాళ్ళకి ఉషా కిరణ్ బ్యానర్ ఉంది, ఉషా కిరణ్ వాళ్ళు మంచి డైరెక్టర్నే సెలెక్ట్ చేసుకుంటారు. నాకు అప్పుడు సూపర్ హిట్ ఉంది, అవును అవును, అంత డిస్కషన్ ఏం జరగలేదు. కానీ కథ చెప్పడానికి వెళ్తే అన్నీ మీరు చూసుకుంటారు కదా, ఏముంది మేము కథ డిసైడ్ చేసేది అనే ఇది ఇచ్చారు. ఆ నమ్మకం అనేది ఇప్పుడు ఒక కొత్త అబ్బాయిని. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.